నీ క్రియలను నాకు తెలుసు. నాకు తెలుసు నీకున్న శక్తి కొంచెమే. అంటే నీవు చాలా శక్తి గలవాడి కావు. నీకున్న శక్తి కొంచెమే అయినను నీవు నా వాక్యాన్ని కైకొని నా మాట విని దానిని సందేహింపగా నమ్మేవాడు. ఆమె అన్నది గట్టిగా నేను చెప్తాను. మీ సందేహం మీ నుంచి వదిలిపోవును కాక. అప్పుడు కూడా సౌలు లేదే. మీ సందేహం మీకు దూరం అవ్వను కాక. మీ సందేహం మీకు ఎన్నడూ చేరకపోవును కాక. హల్లెలూయా. జరిగిన సంగమా, శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన పరిచర్య, శక్తికి మించిన సేవ నా పరిధిలో చేసే సేవ కాకూడదు. నా పరిధి ఇంతవరకే అని ఒక పరిమితి పెట్టుకునే సేవ కాదు ఇది. శక్తికి మించిన పరిచర్య, శక్తికి మించిన ప్రయాసం, నీ శక్తికి మించిన వాక్య ఉపదేశం నిన్ను నడిపించుటకు నీకు బలము దయచేయును గాక. ఆమేన్. శక్తికి మించిన ప్రయాసం. ఫిలదెల్ఫియా సంఘం ఎదుట, ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రభు చూశారు కనుక వారికి అంటాడు, నీ ఎదుట ఇదిగో నీ ఎదుట తలుపు. తలుపు అనగా మార్గం. చెప్పండి, తలుపు అనగా మార్గం. నీ ఎదుట నీ మార్గం మూయబడదు. ఒకరితో చెప్పండి మాట. నీ ఎదుట నీ మార్గము మూయబడదు. చెప్పు గట్టిగా. ఆమేన్. మనమందరినీ పరమ కాలాన్ని చేరే వరకు ఎక్కడ మన మార్గమందు ఏ అలసట, ఏ బలహీనత, ఏ సందేహము మనలో కలిగి మన మార్గాలు మూయబడక నిత్యము తెరవబడునుగాక. యెహోషువ మార్గం మూయబడ్డ. ఆమేన్. కాలేబు మార్గము మూయబడ్డ. మిగిలినందరి మార్గాలు మూయబడ్డాయి. దారిలో అందరి ద్వారాలు మూయబడిపోయాయి. అందరూ చేరవలసిన గమ్యాన్ని చేరలేని వెనకబడిపోయారు. అందరి ద్వారాలు మూయబడ్డాయి. కానీ పిల్లలు సంగతి ప్రభు అంటాడు, నీ ఎదుట ద్వారమో, చెప్పు, నీ ఎదుట ద్వారమో, ఇదిగో నీ ఎదుట తలుపు, నీ ఎదుట తలుపు, చెప్పండి, నీ ఎదుట తలుపు తీసి ఉంచిన. అది ఎన్నడూను, అది ఎప్పుడును, అది ఎన్నడూను నీకు వ్యతిరేకమైన సమస్య నిన్ను ముయ్యాలనుకున్నా, నీపై అజమాయిషి చెయ్యాలనుకున్నా, అది నిన్ను గెలవలేకపోయిందాక. నేను చెప్పినట్టు చెప్పండి. అది నీ ఛాతి మీద చేపెట్టుకో. అది నన్ను గెలవలేక నా ఎదుట ఓడిపోవునుగాక. కొట్టు చోటు గట్టిగా. స్తంభం దేవుని మందిరంలో స్థాపించబడి స్తంభం. ఎవరు ఓడిపోక గెలిచేవారు. శత్రు యొక్క అమాలేకులు కట్టం వద్దని ఇలా చీలితే రక్తం వస్తుంది. కొంచెం కొంచెంగా తన శరీరంలో బలం కొంచెం తగ్గిపోతుంది. ఏమైంది దెయ్యానికి? కొంచెంగా తగ్గిపోతుంది.
కానీ ప్రాణం పోయే పరిస్థితిలో కూడా యుద్ధ భూమిలో పెట్టిన అడుగు వెనక్కి తీలా. ఆమేన్. వెనక్కి తీలా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరణమైన జీవమైన ఉన్నవైన రాబోవునవైన సృష్టింపబడినదేదైనా నీ ప్రేమను ఆర్పని. హల్లెలూయా. ఏదైనా రానే నా ఎదుట తీయబడిన ద్వారము, నా కుటుంబం కట్టబడినట్లుగా దేవుడు తీసిన ద్వారము, నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దేవుడు తీసిన ద్వారము, ఆ కాలంలో పెళ్లిదలిపే సంఘం ఎదురు తీయబడ్డ ద్వారం ఈరోజు ఈ పునరుద్ధానమందు ఈ కొండ సౌందర్యం అనే ఏలింపేతిమని మన సంఘం ఎదుట తీయబడును గాక. అది ఎవడును వేయలేకపోవును గాక. శక్తి కొంచెమే, పెద్ద బలం లేదు. సంఘము కొంచెమే, పెద్ద సమూహం లేదు. అయినా నీ శక్తి కొంచెమే అయ్యున్నా వాక్యాన్ని గైకు నడుచుకునే వారి మనం. ఆమేన్. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన విషయంలో స్థిరంగా నిలబడేవారం. విశ్వాస గృహం. ఆమేన్. ఎలీం ఫెయిత్ హోమ్ అనగా విశ్వాస గృహం. పరిస్థితులను చూసి కృషించే వారికి కాకూడదు. హల్లెలూయా. పరిస్థితులను చూసి కృషించే వారిని కాకూడదు. రక్తమే తన శరీరంలో వెళ్ళిపోతున్నా, తన శరీరానికి తాకిన అమాలేకుల యొక్క ఖడ్గము తన శరీరానికి తాకి తన శరీరం నుంచి రక్తమే వెళ్ళిపోయినా, మెల్లిమెల్లిగా తనలో ఉన్న బలం కొంచెంగా తగ్గిపోతున్నా వెను తిరగలే. ఆమేన్. వెను తిరగలే. మోషే నా కోసం ప్రార్థన, శ్రేష్టమైన మాట చెప్తున్నాను. ఆ కాలం యెహోషువ కొరకు మోషే ప్రార్థన చేస్తే నేడు ఆయన శరీరమైన సంఘముగా ఉన్న నీ కొరకు ప్రభు అయిన యేసు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన కొరకు మన ప్రధాన యాజకులు తండ్రి కుడిపార్శ్వం నుండి నిత్యము మన కొరకు చేతులు పైకెత్తే ప్రార్థన చేస్తున్నాడు. నిత్యము నీ కోసమే ప్రార్థన చేస్తున్నాడు. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మన కొరకు నిత్యము తండ్రి కుడిపార్శ్వములో చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కాలం ముందు యెహోషువ, ఆ కాలం ముందు యెహోషువ మోషేతో అడుగుతున్నాడు, మోషే చేతులు దించబాకయ్యా, చేతులు పైకెత్తు అంటే నా కోసము ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి అని అంటాను. ఆ దినాన మోషే కోసం, యెహోషువ కోసం మోషే ప్రార్థన చేయగా నీ కోసము లేదా నా కోసము, సంఘం కోసము ప్రభు అయిన యేసు, మన ప్రధాన యాజకుడైన యేసు నిత్యము తండ్రి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయవాడు నీ పక్షమందు ఉన్నాడు. నేను విశ్వసిస్తున్నాను ఆ మాట. ఆమేనను. అమాలేకులు దెబ్బ తగిలినప్పుడు మోషే వెనక్కి తిరిగిపోలే, భయపడిపోలే, కుంగిపోలే, కుసించిపోలే, కింద పడిపోలే. దెబ్బ తాకకుండా లేదు, దెబ్బ తాకింది. రక్తం కారకుండా లేదు, రక్తం వస్తుంది. దెబ్బ తాకుతుంది, రక్తం వస్తుంది, కానీ వెనక్కి తిరిగిపోయేవాడు కాడు. ఏం చేయవా, ఏ విశ్వాస జీవితం, ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసినా ఏ ప్రతిఫలం అని వెనక్కి తిరిగేవాడు కాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వెనక్కి తిరిగేవాడు కాడు. రక్తము కారినా
రక్తము కారినా. మోషే నా కొరకు ప్రార్థన చేయి. నేనంటాను ఆ కాలమందు యెహోషువ కొరకు మోషే ప్రార్థించినట్లుగా ఈ దినాన నీ కొరకు, నా కొరకు, ఈ కొండ సోదరు సంఘం కొరకు, ఈ వాక్యం వింటున్న, ఈ శబ్దంలో వింటున్న మన ప్రతి ఒక్కరి కొరకు మన ప్రధాన యాజకుడైన యేసు మన పక్షమందుని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఆమేన్. అధైర్యపడకు. అమాలేకీయులు ఒక్కసారిగా నిర్మూలపరచలే. ఎత్తిన కత్తిని ఒకసారి వారిని పొడుచుకుంటూ అలా పూర్తిగా ధ్వంసం చేయలే. వారిని కొడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు. అర్థం కాని పరిస్థితి. రక్తము కారినా అదేంటి? ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసంలో ఉండవలసిన స్థిరమైనటువంటి విశ్వాస జీవితం అనే స్థిరమైన విశ్వాస జీవితం. పరిస్థితిని బట్టి కుంగిపోయేవాడు కాకూడదు. పరిస్థితిని బట్టి కుంగిపోయే వాళ్ళు ఎవరు ఎదుట ఎవరైతే స్తంభం నిలబడతారో తెలుసా? ఎలాంటి పరిస్థితి కలిగినా అధైర్య పడక జయించేవాడు. వెనక్కి తిరగక ప్రభుపై ఆధారపడి నిలిచేవాడు. నిలబడుతున్నామా? నేడు వాక్యం నిలబడుతున్నామా? అంతేకాని పరిస్థితుల్లో ప్రభుపై ఆధారపడుతున్నామా? దేవుని ప్రియమా, దేవుని ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించండి. సంఘంలో నీవు స్తంభముగా నిలబడాలంటే నీలో జీవితం ఉండాలి. అన్ని సునాయాసంగా జరుగుతున్నాయి కాబట్టి యెహోషువ గెలిచి అనుకోవాలి. మనకు అర్థమే, మనకు తెలిసిన మాట అంటే యెహోషువ అంటే ఓటమి లేని వ్యక్తి. రైట్ కాదనేది, కానీ ఎదురవుతున్న పరిస్థితుల్లో, ఎదురవుతున్న దుస్థితిలో వెనక్కు తిరిగి చూడలేదు. రక్తము కారిన నిలబడి అమాలేకీయులు జయించడానికి వెనకపోవాలి. చప్పటి కూడా గట్టిగా కొట్టు, గట్టిగా. ఎవరు ఎదుట తలుపులు తీయబడతో తెలుసా? గెలిచేవాడి ఎదుట. ఆమె పరిస్థితిని బట్టి కురిగి వెనక్కి పోయేవాడిని ఎదుట కాదు. మోషే ద్వారము మూయబడింది, మిరియాము ద్వారము కూడా మూయబడింది, అహరోను ద్వారం కూడా మూయబడింది. కానీ యెహోషువ ద్వారం తన మార్గంలో ఎక్కడ యెహోషువ చేరవలసిన గమ్యం చేరే వరకు ఎక్కడ అతని ద్వారానికి ఏ అడ్డు లేదా. ఇప్పుడు ఒకవేళ నీ ద్వారం అడ్డుగా ఉంటే, ఏదైనా అడ్డుగా ఉంటే అధైర్యపడుకో. నీ విశ్వాస జీవితంలో నీకు ఏదైనా అడ్డుగా ఉంటే కుమిలిపోకు. యేసు పుత్రుల్లో ఎంత ప్రార్థన చేసినా నాకున్న ఈ శరీరంలో ఈ బలహీనత పోలేదనుకుంటున్నావా? లేదా నీ కుమారుడికి వివాహం, లేదా నీ కుమార్తెకి వివాహం, లేదా గర్భఫలం వగైరా ఉద్యోగం అవుతున్నదా? ఏది రాలేదనుకుంటున్నావా? సందేహపడకు చేయటం యేసు సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. యేసు చేయుటకు సమర్థుడు. సంఘం జయించే సంఘం. 9వ వచనం చదవండి. అక్కడ ఇంకొక శ్రేష్టమైన మాట ఉంటుంది. గుర్తుపట్టే సంఘం అంట. 9వ వాక్యం. నీవు యూదులు కాకయే విశ్వాసులు కాకయే తాము విశ్వాసులమని భక్తి పరులు కాకయే తాము భక్తి పరులమని ఏం చేస్తారంట? చెప్పండి, ఏం చేస్తారంట? యూదులు కాదు, కానీ యూదులు చెప్పుకుంటారు. క్రైస్తవులు కాదు, మేము క్రైస్తవులవి, మేము ప్రార్థన చేస్తాం అంటారు. యూదులు కాకయే
అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించి వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి. ఒకసారి అందరూ పైకి లేండి. ఈరోజు విశ్వాసంతో ప్రభు నీ జీవితంలో ఈ కార్యం చేయాలి. మైక్ పట్టుకో బ్రదర్, బైబిల్ తీసుకో, మైక్ పట్టుకో నుంచో. ఇప్పుడు చదువు, మాట చదువు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు. ఎవరు అబద్ధమాడు? నిజమాడేవారు కాదు. అబద్ధమాడు సాతాను సమాజము వారిని జయించే నీ ఎదురుగా వారిని తీసుకొని వస్తాను. వారు వచ్చి ఇదిగో నిలబడి ఉన్నా నీ పాదముల ఎదుట నా పాదం ఎదుట చెప్పండి, నా పాదం ఎదుట పడి నాకు నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నాకు నమస్కారం చేసి నేను ప్రేమిస్తున్నాను తెలుసుకున్నట్టుగా మీ జీవితంలో ప్రభు ఈ కార్యము చేయునుగాక. ఆమేన్. సాతాను సమాజపు వారిని గుర్తుపట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదులు కాకయే యూదులుగా వేషం వేసేవారు, క్రైస్తవులు కాకయే క్రైస్తవులుగా కనపరుచుకునేవారు, విశ్వాసి కాకయే విశ్వాసి చెప్పుకునేవాళ్ళు, మందిరానికి రాకయే మేము క్రైస్తవులు చెప్పుకునేవారు. ఎక్కడికి రావాలి? దేవుడు అంటున్నాడు, వారిని నీ పాదాల ఎదుగు తీసుకొచ్చి మేము నిన్ను ప్రేమిస్తున్నాం అని చెప్పేలాగా ప్రభు మన జీవితంలో నేడు సంఘంలో ఆయన ప్రజల ఎదుట ఈ కార్యము ప్రభు చేయునుగాక. గుర్తుపెట్టండి, యూదులు కాదు అంటే దేవుని ప్రజలు కాదు. కూర్చోలేదు, ఇప్పుడు కూర్చోండి. దేవుని ప్రజలు కాదు, కానీ దేవుని ప్రజలైనట్టుగా వాళ్ళు ఎవరంటే వాళ్ళు సాతాను ఎవరంటే వాళ్ళు సాతాను సమాజపు వారు, అంటే అబద్ధములు చెప్పుకునేవారు. చెప్పండి, ఎవరంట? సాతాను సమాజపు వారు ప్లస్ అబద్ధాలు చెప్పుకునేవారు. యూదులు కాకయే యూదులు చెప్పుకునేవారు. ఈ దినముందు మనం అన్ని విషయముల యందు దైవ జ్ఞానం కలవారిగా గుర్తుపెట్టుదువుగాక. వీళ్ళు క్రీస్తుతో కూడా ఉన్నవారిని గుర్తుపట్టే ఆ స్థాయి మనలో పుట్టింపబడుగాక. లోకం మనం చూస్తే వీళ్ళు ప్రభుతో ఉన్నవారు, లేదా వీళ్ళు ప్రభు యేసు నమ్ముకున్న ఫలాని సంఘానికి సంబంధించిన ఫలాని డినామినేషన్కి సంబంధించిన వారు అని గుర్తుపట్టాలి. లోకానికి నువ్వు వేరే జీవించే నీ జీవితం లోకం గుర్తుపట్టాలి, లోకం తెలుసుకోవాలి. ప్రభుత్వం మనం నడుస్తున్నామా లేదా లోకంతో నడుస్తున్నామా? గుర్తుపడతారు. హల్లెలూయా. సంవత్సరాలు తెరబడుతున్నా మన ఆత్మీయ జీవితంలో ఇంకనూ మార్పు లేని కార్యాలు, ఇంకనూ అబద్ధము ప్రచారాలే, లేకపోని మాటలే. గుర్తుపట్టండి. విశ్వాసంతో చెబుతున్నాను, నీ ఎదుట సాధారణ సమాజపు వారు నీ కాళ్ళ ఎదుట వంగుదురు కాక.
నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే ఆ స్థాయిలోకి వారిని ప్రభు నీ ఎదురు నిలబెట్టును కాక. ప్రభుతో నడిచే ఆ అనుభవంలో ఉంటే నీవు స్తంభంగా ఆయన దేవుని మందిరంలో ఒక స్తంభముగా చేయబడతావు. ఆయనతో నడిచే భూమిలో ఉంటే, దేవుని మందిరం గురించిన ఆసక్తి నీలో ఉంటే, కొద్దిమందికి ఈ లోక సంబంధమైన పనుల మీద ఉన్నటువంటి ఆ ధ్యాస, ఈ లోక సంబంధమైనటువంటి ఆ విషయాల మీద ఉన్న ఆ మక్కువ దేవుని మందిరం పైన అస్సలు రాదండి. మళ్ళా మేము కూడా ఎంతకాలం నుంచి క్రైస్తవులు అంటారు. ఎంతకాలం నుంచి నేను అంటాను, నువ్వు ఎంతకాలం నుంచి క్రైస్తవులు అయినా నువ్వు అబద్ధికుడివి అని వాక్యం చెబుతుంది. యూదులైనంత మాత్రాన యూదులు కాదంట. అబ్రహాం సంతానం మాత్రాన అబ్రహాం సంతానం కాదంట. చదువు వాక్యం, రోమీయులకు రాసిన వాక్యం, రోమపత్రిక 11 త్వరగా దీన్ని ఎవరైనా గుర్తుపెట్టిన అబ్రహాము సంతానం అనబడినదే రైసలో 'అందరూ ఇశ్రాయేలీల అందరూ అబ్రహాం సంతానం అని ఉంటుంది మాట. ఈ 9వ వాక్యం రోమాపత్రిక 9:7 చదువు మైకులో. అబ్రహాము మైకులో చదవమన్నా తండ్రి. అబ్రహాం సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కాదు. ఇస్సాకు వలనైనదే ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కాదు. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కాదు. మరి ఎవరు పిల్లలు? ఎవరు పిల్లలు తమ్ముడా? ఎవరు పిల్లలు? సిస్టర్స్ ఎవరు పిల్లలు? ఒకటి అయితే దేవుని పిల్లవాళ్ళ, లేదంటే సాధారణ పిల్లవాళ్ళ. అయితే దేవుని పిల్లలు అవ్వాలా, లేదంటే ఇప్పుడు దేవుని సంతానం కాదు అంటే ఎవరి సంతానం అవ్వడాలో చెప్పండి. ఎవరి సంతానం వాళ్ళు? లేదే. తాము యూదులు కాకయే యూదులు అని చెప్పుకునే సాధాను సంబంధులు, దేవుని పిల్లలు కాకయే దేవుని పిల్లలని అని చెప్పుకునే అబద్ధికులు. నా ప్రియ సంగమా, అబద్ధం చెప్పొద్దండి. ఆమేన్. ఎందుకు తెలుసా? అబద్ధం చెప్తే అపవాదికి నువ్వు సంతానం అవుతావు. నిజం చెప్తే ఎవరికి సంతానం అవుతావు తెలుసా? నిజం చెప్తే మీరు చెప్పండి. నిజం చెప్తే ఎవరికి సంతానం అవుతాం? ఏం చెప్తారు?
ప్రభువైన యేసు సంతానం. ఆమేన్. హల్లెలూయా. అబద్ధం చెప్తే అపవాది సంతానం. తాము యూదులు కాకయే యూదులను చెప్పుకునేవారు. విశ్వాసి కాదు కానీ విశ్వాసం చెప్పుకుంటారు. బాప్తిసం తీసుకోలేదు కానీ విశ్వాసం అయినారు. మందిరానికి రారు కానీ విశ్వాసం అంటారు. మేము యేసు ప్రభువు నమ్ముకున్నాం. ఏ పక్కన నమ్ముకున్నాం తమ్ముడా? ఏ పక్కన నమ్ముకున్నాం అక్కవు? ఆలోచించి అబద్ధం చెప్పుకో. హల్లెలూయా, హల్లెలూయా. యూదులు కాకయే యూదులు అని చెప్పుకునే వారిని నేను ఎదుటికి తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేలాగా చేస్తా. ఆమేన్, ఆమేన్. చెప్పలేండి ఆమేన్. హల్లెలూయా. జీవించే జీవితం నీలో ఉంటే శరీరంలో రక్తం కారిన వెనకబోదంటే యెహోషువ అమాలేకీయులు ఒక్కసారి ఒక్కొక్క దెబ్బ కొట్టేసుకుంటూ అందరినీ జయించరా. మోషే నా కోసం ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడ నేను ఇల్లు జయిస్తా. మోషే ప్రార్థన చేయి అంటూ ప్రార్థన సహాయం పొంది అమాలేకీయులు జయించాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ పునరుత్థానమందు ఈ మాట వింటున్నప్పుడు దేవుని సంగమా అర్థం కాని పరిస్థితి నీ మీద ఉండొచ్చు, కానీ నీ పక్షమందు ఉన్నవాడు ఈ లోకాన్ని జయించినవాడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, నా పక్షమందు ఉన్నవాడు. అందరూ చెప్పండి, నా పక్షమందు ఉన్నవాడు ఈ లోకాన్ని జయించినవాడు. ఆయన నా ప్రభు అయిన యేసు. ఆమేన్. నా ప్రభు జయించినట్టుగా జయించు కృప నాకును దయచేయుగాక. కనుక దేవుని ప్రియులారా, సందేహపడకండి. నీ శక్తిని ఆధారం చేసుకోనకండి. మీ శక్తి కొంచెం ఉండొచ్చు, కానీ శక్తికి మించిన ప్రయాణం ఏరియేసేసి చివరికి పెట్టారు కత్తి. శక్తికి మించిన ప్రయాణం దగ్గరికి వెళ్ళాడు. అగ్ని రథాలతో పరలోకానికి కొనుక్కోగలడు. చదవడం గట్టిగా. శక్తికి మించిన భక్తిని చూపిస్తే, నీ శక్తికి మించిన భక్తిని చూపిస్తే రాకను కొనుక్కోగలుగుతావు. శక్తికి మించిన భక్తిని చూపించలేదో ఆ సంఘంలో అన్నీ పెట్టుకుంటారు. ఈ సంఘంలో పెట్టరు. ఇది ఉపదేశం. ఆమేన్. ఆ సంఘంలో అన్నీ చేస్తారు, లోకాచారాలు. ఇక్కడ చెయ్యము. ఆమేన్. నిలబడు. ఆ సంఘంలో పెద్దల పారంపర్య ఆచారాలన్నీ ఉంటాయి, ఇక్కడ ఉండవు. పెద్దల పారంపర్య ఆచారాలే దైవోపదేశాలు పాలిస్తారంట. దైవోపదేశాలు ఆలోచించండి. జయించే కృపగల వారిని ప్రభు ఎదుట నిలబడతాం కాక. నిలిస్తే సంఘంలో స్తబ్దమవుతావు. నీ పైన ఏ పేరు రాయబడుతుంది? నీ పేరు, నీ మీద ఒక కొత్త పేరు రాయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ పేరుని బట్టి నీ స్వభావమే మారిపోతుంది. అంతకుముందు అబ్రాహాం దేవుడు అతన్ని పిలిచిన తర్వాత అబ్రహాము. ఏం పేరు? అబ్రహాము. ఇప్పుడు ఎవరికి తండ్రి అయినా? నీవు విశ్వాసి అయితే నీకు తండ్రి అయినా. విశ్వాసి కాకపోతే నీకు తండ్రి కాదు. విశ్వాసిగా మారుతావా? ఇంకా ఓడిపోయి లోకంలో బ్రతకతావా? ఇంకా లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటావా? ఆలోచించండి, గుర్తుపట్టండి. అబద్ధం చెప్పి అబద్ధపు సమాజానికి దూరంగా బ్రతికే కృప నాకు మనకందరికీ బోధే చేయను కాక. శక్తికి మించిన
భక్తిని మనం కనపరచుదుముగాక. విశ్వాసారా, దేవుని మందిరంలో నువ్వు స్తంభమైతే నీ మీద బాధ్యత ఉంది. ఈ స్వాపం కోసం బాధ్యత. 4 రోజులు అడిగి వెళ్ళిపోయి నన్ను అట్టని విట్టని వెళ్ళిపోయే ఆ స్థితి స్తంభమైతే ఉండదు నీ జీవితం, ఉండదు నీ జీవితంలో. స్తంభమైతే నువ్వు స్తంభం కాకపోతే వెళ్తావు, ఇష్టం ఉంటే వస్తావు, నీకు ఇష్టం కాకపోతే రావు అంతే. యెహోషువ యవనస్తుడే మందిరం విడిచిపోయేవాడు కాదు. మోషే దేవునితో గడిపే ఆ సంబంధాన్ని త్వరగా వదులుకునేవాడు కాదు. దావీదు అంటాడు, వాటికి పిచ్చుకలకు ఫుల్పిట్ మీద స్థలం దొరికిందయ్యా, నా కొనియ్యా, మందిర ద్వారం మీద బ్రతికి కుప్పన్న అయ్యా. నేను ఎక్కను, నిద్రపోను, నా కన్నులకు కొనుకు రానివ్వును అని ఒక తీర్మానం కలిగినటువంటి జీవితం దావీదుది. మోషే తొందరగా వెళ్ళేవాడు కాదు, యెహోషువ వెళ్ళేవాడు కాదు. దావీదు ఉండాలని కాల్చగలిగినవాడు. దావీదుకు రాజ్యపాలన ఉంది, ఇశ్రాయేలుని పరిపాలించేటువంటి అధికారి, రాజు. కానీ దేని మీద ఆశపడేవాడు? మాట్లాడు, దేని మీద ఆశపడేవాడు? రాజ్య పరిపాలన ఉన్నవాడు. కానీ ఎక్కడ ఉండాలని ఆశపడేవాడు? ఎక్కడ ఉండాలని ఇష్టపడేవాడు? ఎందుకు మీకు వాక్యం చెప్పు, గట్టిగా చెప్పు. మందిరంలో నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పేటప్పుడు అప్పుడు సిగ్గుపడండి. పలకకూడని మాట పలికేటప్పుడు అప్పుడు సిగ్గుపడండి, ఈ మాట ముందు పలకాలని. నన్నైతే మొన్న దినాన ఉదయంతో మేము కూడా వెళ్ళి ప్రార్థన కూర్చుంటే అసభ్యకరమైన పదాన్ని 5 సార్లు పలికించింది. నాకు మొదటిసారి అమ్మా అన్నా నేను, పెద్ద అమ్మా అన్నా నేను. మళ్ళా చెప్పండి అని సంఘాన్ని పలకమంటాడు. అక్కడ వింటున్న అందరిని పలకమంటాడు. నాకు భలే తల కొట్టేసినట్టే. అక్కడ సిగ్గుపడండి. అసభ్యకరమైన పదాలు పలికి కాదు ఆ చోట. ఒక విశ్వాసి నోట పలికితే మంచి మాట పలకాలి, అబద్ధం పలకొద్దు. ఆమేన్. యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేసి జయించాడు. యెహోషువ కొరకు మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఇది మీ కొరకు, నా కొరకు, సంఘము కొరకు ప్రభువుని యేసు ప్రార్థన చేస్తున్నాడు. అంతో ఎంతో మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు ఏ టైమైనా ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏంటి బ్రదర్ సంగతి అని మీ గురించి ప్రార్థన చేసేదానికి ఏ టైమైనా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. నాకు పోయినసారి మన మధ్య సిస్టర్ చెప్పండి, 9 గంటలు దాటితే తెల్లారి 7 గంటల దాకా ఫోన్ చేయొద్దని చెప్పానంట పాస్టర్. మరొక బ్రదర్ అన్నాడు, వెళితే ఈ టైం ఎందుకు వచ్చావు అన్నాడంట. బ్రదర్ పాస్టరే, మధ్యాహ్న కాలం పూట వెళితే ఈ టైం ఎందుకు వచ్చావు నా దగ్గరికి చెప్పకుండా. ఏ టైమైనా రండి, ఏ టైమైనా ఫోన్ చేయండి. దీంట్లో ఊపిరి ఉండాలని కానీ అది ప్రభువు కొరకే, అది వాడబడేది ఉండాలి. ఆమేన్. అంటాను, దేవుడు నన్ను కనుక ఒకవేళ వేరే పిలిచిటి ఎట్టుండేది.
హల్లెలూయా. పాస్టమ్మ గారు లేకుండా ఉన్న పిలిచి ఎట్టుండేది అసలు అతన్ని ఏమో తెలియదు. కానీ ఈ పిలుపులైనా నేను సవాలుగా చెప్పగలుగుతాను. ఈ పిలుపులైనా సియోను కొరకు నిలబడే అంత సమర్పణతో ప్రభు కొరకు ప్రాణం పోయే పరిస్థితులు కూడా టాబ్లెట్ అయినా వాడకుండా వేసి చూడాలని ఆశపడాలి. సంపాదించుకోవాలి కాదండి, సంపాదించుకోవాలి కాదు, కూర్చుకోవాలని కాదు. నేను చేయించి నా తండ్రి కృపార్శంలో ఉన్న ప్రకారం నాతో కూడా మీరు జయించేవారుగా ప్రభుత్వం చెబుతారు. జయించేవారుగా అందరిని ఎదుగుదురుగాక. కనుక ఆయన మందిరంలో మనమందరం స్తంభములుగా స్థిరపరచబడుదురుగాక. అర్థం కాని పరిస్థితి ఎదురైనా సందేహపడక విశ్వాసంతో దాన్ని జయించుదురుగాక. మోకరించుతాను. కనుక సంగమా, సహోదరి సహోదరుడా, ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. అర్థం కాని దుస్థితిలో నీకున్నావా? నీకున్న పరిస్థితుల్లో ఎలా నాకున్న ఈ సమస్యలు నేను ఎలా బయటపడాలనుకుంటున్నావా? నీకున్న రోగంలో నేను ఎలా బయటపడాలనుకుంటున్నావా? నేను ప్రకటిస్తున్న యేసు జయించిన వాడు. నేను ప్రకటిస్తున్న యేసు జయించిన వారికి ద్వారం తెరిచేవాడు. నీ ద్వారాలు మూయబడి ఉన్నాయా? అధైర్యపడకు సహోదరి, అధైర్యపడకు సహోదరుడా, అధైర్యపడకు సంగమా. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచున్నాను. నేను తీసిన తలుపు ఎవడు వేయలో అది ఎవరి వల్ల కాదా? అయితే అబద్ధంతో గుర్తుపట్టు. ప్రభువానికి స్తోత్రం. యూదులు కాకయే యూదులను చెప్పుకునేవారు. క్రీస్తు స్వారూప్యం లేని ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ లోకానుసారంగా బ్రతుకుతూ వారి వస్త్రాలు వారి వేషధారణ ఈ లోక సంబంధమైనదిగా బ్రతుకుతూ మేము క్రైస్తవులని అబద్ధము చెప్పుకునేవారు. యూదులు కాకయే యూదులను చెప్పుకునేవారు నీ ఎదురు తీసుకొని నిలబడతారు. నువ్వు నిలబడితే నీ జీవితంలో ప్రభు నిశ్చయంగా ఆశ్చర్యమైన కార్యానికి ప్రభు ద్వారం తెలుస్తున్నాడు. అధైర్యపడుకో. సంగమా, నీకున్న అప్పుల సమస్య కానీ నీ కుటుంబాన్ని వేధిస్తున్న ఏ విధమైన విచారమే కానీ తొలగించడానికి యేసు సమర్థుడు, విడిపించడానికి యేసు సమర్థుడు. కానీ నీ శక్తిని అంచనా వేసుకొని నా వల్ల కాదు, నేను చెయ్యలేను అనకు. నీ శక్తిని మించిన ప్రయాణం, నీ శక్తికి మించిన తీర్మానం నీవు కలిగిన వ్యక్తి ఉండాలి. నీకున్న శక్తి కొంచెమే అయినా మించిన విశ్వాసం కలిగిన వ్యక్తి ఉన్నావు. నేను నీ ఎదుటి ద్వారం తీస్తున్నాను. ప్రభువానికి స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. పరిశుద్ధుడైన ప్రభువానికి స్తోత్రం. ప్రేరేపించబడ్డ వాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి. ప్రార్థన చేసేదాని కొరకు, ప్రార్థన చేసేదాని కొరకు చెయ్యి పైకి ఎత్తండి. సహోదరుడు కార్తీక్ ప్రార్థన చేస్తాడు.